వీసీల నియామకంపై బొత్స సత్యనారాయణ లోకేష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వీసీలను బెదిరించి రాజీనామా చేయించారన్న బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నీ మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయన స్థితిశుద్ధి ఉంటే, వాయినంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు చేయలేదు అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్నవారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలు వీసీ అవ్వలేదు ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేసారు, అవునా కాదా? విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాజాన్ని తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి, ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, నిజంగా తెలుస్తాయి. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి. అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు, ఈయనేమో ఇట్లా అంటాడు.